నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆడపిల్లలు మనోధైర్యాన్ని పెంపొందించుకోవాలని, నిన్ను నువ్వు కాపాడుకో, సమాజాన్ని కాపాడు అనే నినాదంతో ఆడపిల్లలు ఎదగాలంటూ సూచించారు. ఆడపిల్లలు తమను తాము కాపాడుకోవడానికి తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాలని, శిక్షణ పొందిన ఆడపిల్లలు మరికొంతమందికి శిక్షణ ఇచ్చి వాళ్లలో మనోధైర్యాన్ని నింపి తమను తాము రక్షించుకునే విధంగా తయారయ్యేలా చూడాలన్నారు. ఆడపిల్లల్ని ముట్టుకునే అర్హత కేవలం తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుందని, ఎవరికీ కూడా ఆడపిల్లలను తాకే అర్హత లేదంటూ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జాయింట్ కలెక్టర్ చిత్రా మిశ్రా, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్, నిజామాబాద్ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్, తైక్వాండో కోచ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. బట్ వన్స్ మన స్టూడెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అంటే మేము 1 or 2 ప్రోగ్రామ్స్ మన దాస్నగర్ స్కూల్లో చేయడం జరిగింది. ఈ దాస్నగర్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ నన్ను చూసే ఉంటారు. సో ఆ స్కూల్కి వచ్చినప్పుడు మీ అందరి పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఆ స్కూల్ నుంచే ఇప్పుడు స్టూడెంట్స్ని ట్రైనప్ చేస్తే బాగుంటుందని మనోజ్ గారు నేను కూడా అనుకోవడం జరిగింది. వెంటనే దాస్నగర్ స్కూల్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం, సార్ ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వడం, మీరందరూ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు స్కూల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ అటెండ్ అవ్వడం, మీ రెగ్యులర్ ఎడ్యుకేషన్కి చేసుకుంటూ కూడా మళ్ళీ ఒక 1.5 month నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం మీరు రెగ్యులర్గా ట్రైనప్ అయ్యారు చూడండి. అంటే ఎక్కడ మేము చెయ్యము, మాకెందుకు ఇవన్నీ, మా స్కూలు మా చదువు మాకు సరిపోతుంది, మాకు అవసరం లేదు అనే మాట లేకుండా మనోజ్ సార్ ఇచ్చిన ట్రైనింగ్ మీరందరూ కూడా ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకున్నారో ఈరోజు మీరు చేసిన డిస్ప్లే అందరూ చూశారు. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఈ రోజుతో ఆగిపోకూడదు. అంటే మీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇంకా కంక్లూడ్ అయిపోయి ఉండొచ్చు, బట్ ఈ ట్రైనింగ్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మేము అందరికీ ట్రైనింగ్ ఇవ్వలేము కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ స్కూల్లోనే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, లేదా మీరు ఇంటికి వెళ్తే మీ దగ్గర ఫ్రెండ్స్ ఉంటారు, వేరే స్కూల్స్లో చదువుకునే ఫ్రెండ్స్ ఉంటారు. సో మీరు నేర్చుకున్నదంతా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా మీరు పాస్ ఆన్ చేయాలి. అంటే వాళ్ళకి కూడా నేర్పించాలి. వాళ్ళు వద్దన్నా సరే నేర్పించగలిగే పరిస్థితుల్లో ఉండాలి. మీరు నేర్చుకున్నారు. సో ఇప్పుడు మీకు అందరికీ కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఒక హై రేంజ్కి వెళ్ళిపోయాయి కదా, అవునా కాదా? నవ్ యు ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంటా కదా? ఇదే కాన్ఫిడెన్స్ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్లో ఉన్న ఆడపిల్లలందరికీ కూడా తీసుకురావాలి. సో మీరే స్ప్రెడ్ చేయాలి. మీరు నేర్చుకున్నది ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, మన చైతన్య మేడం చెప్పారు, ఏమన్నారు, నా కోసం నేను చేసుకోలేకపోతే ఇంకొకళ్ళ కోసం ఏం చేస్తాను, లేదా నా ఒక్కదానికే చేసుకుంటే ఎలా అని. సో అది మీరందరూ కూడా ఆ ప్రిన్సిపల్ని అడాప్ట్ చేసుకొని మీకోసం మీరు చేసుకోవాలి. అట్లాగే మీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉండాలి. అండ్ చిత్ర మ్యామ్ చెప్పారు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్. అసలు ఎవరైనా మనల్ని, మన బాడీని ఎందుకు టచ్ చేయాలి? మన ఇంట్లో మన పేరెంట్స్కి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. పేరెంట్స్లో కూడా ఈవెన్ పేరెంట్స్ అయినా కానీ మన బాడీలో అన్ని పార్ట్స్ వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయి. ఆ ప్రైవేట్ పార్ట్స్ని ఎవరైనా సరే మన అనుమతి లేకుండా టచ్ చేయకూడదు. అలా ఎవరన్నా టచ్ చేస్తే మీరు ఎటు పేరెంట్స్కి కానీ లేకపోతే స్కూల్ టీచర్స్కి కానీ కంప్లైంట్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పించవచ్చు. ఇవి రెండు మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది కదా, ఎంత? 10, అందరికీ ఆ నెంబర్ తెలుసు కదా. సో అవకాశం ఉంటే 1098కి కాల్ చేసి చెప్పచ్చు. లేదు డైల్ 100 కూడా ఉంది కదా, 100 కూడా మీరు డైల్ చేయొచ్చు. అంటే ఫోన్ అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో ఉంటే మీరు చేయగలిగే అవకాశం ఉంటే అలా చేయొచ్చు. లేదు మీకు ఫోన్ లేదు, మీ పేరెంట్స్కి చెప్పే టైం లేదు, సో అట్లాంటప్పుడు మీకు ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. అవునా? ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేస్తే ఇక ముందు ఊరుకుంటారా? ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కిక్స్ అన్ని నేర్చుకున్నారు కదా, ఎందుకు అవి? మీరు వాటిని ఉపయోగించుకోవడం కోసమే మీకు ఇంతకాలం ట్రైనింగ్ ఇచ్చింది, అవి దాచేసుకోవడానికి కాదు. ఎవరైనా మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ముందు అని
మీకు వచ్చిన విధంగా మీరు సేఫ్ గార్డ్ చేయండి. తర్వాత సంగతి కమిషనర్ అంకుల్ చూసుకుంటారు. ఓకేనా? చెప్పారు కదా కమిషనర్ సార్, చెప్పారా అందరికీ? సో మీరు అందరూ కూడా అట్లా మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మేడం చెప్పినట్టు మీ కెరియర్ని, అంటే మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంటుంది కదా. కానీ మనం ఎవరైనా అడిగితే, ఇప్పుడు మీలో చాలా మందికి కలెక్టర్ అవ్వాలని ఉండొచ్చు, కానీ చెప్తే అందరు ఏమంటారు, నీ మొహం నువ్వేం చదవాలి, నువ్వు కలెక్టర్ అవుతావా, ఇలాంటి చదువుతా కలెక్టర్ అవుతావా అంటారని మనం చెప్పాం. అవునా? చాలా మందికి ఆ డ్రీమ్ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని. కానీ చెప్తే ఇంట్లో పేరెంట్స్ కూడా ఏమంటారు, ఈ మాత్రం చదువులతో నువ్వు అవి కలెక్టర్ అయిపోతావా ఇలా అంటారని నేను అనుకుంటాను. కానీ మీకు నిజంగా ఆ డిజైర్, అంటే మనకు ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉండాలి, ఆ బర్నింగ్ డిజైర్ అంటారు చూడండి, ఏదైనా సరే సాధించుకోవాలనే డిజైర్, ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా మీరు చదువుకొని చూపిస్తే ఇంట్లో పేరెంట్స్ అయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు కదా. సో మనమే చదువుకోవాలి. ఎక్కడ చదువుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. చాలామంది మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాము, ప్రైవేట్ స్కూల్స్ అయితే ఇంకా చాలా బాగా చెప్తారేమో, అక్కడ వాళ్ళకే సీట్లు వస్తాయి మంచి కాలేజెస్లో అనుకుంటారు. ఏం కాదు, ఎక్కడైనా చదువు ఒక్కటే. ఏ స్కూల్ అయినా సిలబస్ ఒక్కటే కదా, స్టేట్ మొత్తంలో సిలబస్ ఒక్కటే కదా. అవునా? సో ఎవరు చదువుకోవాలి? చదవాల్సింది ఎవరు? ఎగ్జామ్స్ రాయాల్సింది ఎవరు కదా. టీచర్స్ చెప్పే విధానంలో కొంచెం మార్పు ఉండొచ్చు, కానీ సబ్జెక్ట్ అదే, సిలబస్ అదే, చదువుకోవాల్సింది మనమే, ఎగ్జామ్ రాయాల్సింది కూడా మనమే. సో మన ప్రిపరేషన్ మీదే మన ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరందరూ మంచిగా చదువుకుంటే